సో సన్ ఆఫ్ ద అంజయ్ గేమ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు కానీ గేమ్ ప్లే ట్రైలర్ అయితే రిలీజ్ చేసిర్రు. ఇండియన్ గేమ్ ఖచ్చితంగా చూసేసేయాలి, ఖచ్చితంగా ఆడేయాలి, అదే ప్లాన్ ఉంది. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, బాగుండాలని కోరుకుంటున్నా. ఐ థింక్ ఇది ఇండోనేషియా అట్లా ముఖ్యంగా వాటికి సౌత్ ఈస్ట్ ఏషియా దగ్గరికి వెళ్తుందా అనిపిస్తుంది, ఎందుకంటే రాజరాజ చోళ అటు వెళ్తుంది కాబట్టి. సో చూద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో లెట్స్ వాచ్ సన్ ఆఫ్ ద అంజయ్ గేమ్ ప్లే రివీల్ ట్రైలర్, PS5 ఎక్స్క్లూజివ్ అనుకుంటా. కథ சொல்லவா ராசா? వాట్ ద హెల్, తమిళ్లో వస్తుంది. பெத்தவ புத்தி கலங்க அப்பனும் கை விரிக்க எல்லாத்தையும் இழந்து வந்திருக்க. లూజింగ్ ఇట్ ఆల్. ஸ்மோக்கிங் வா ராசா, உட்காரு. இந்த கை சொப்பனத்துல பார்த்த கை, குடியில விழுந்து சொகத்துல புரண்டு இருட்டுல தொலைஞ்சு மறுசன்மம் எடுத்து வந்த స్టెల్త్ మోడా. நீ ஆள பிறந்தவனா? ఓకే, మిక్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గేమ్ ప్లే అంట. இல்ல அழிக்க பிறந்தவனா? ఓకే, பஞ்சம் பிடிச்ச நாட்டுல, புரட்சி வெடிச்ச ஊருல நீ போற வழியெல்லாம் பகை முளைக்கும். ఓహో நைஸ். ஆறா வளையிற ஒரு வாழ் உன் பகைய முடிக்கும். உன் உள்ளங்கை ரேக அவங்கள பார்த்து சிரிக்கும். உனக்காக ఓకే ఓకే, வசனம் காத்திருக்கு. వాయమ్మా సూపర్. அது அடைகிற வழியில உன்னை அழிச்சு புதைக்க ஒரு ராஜ்யமே காத்திருக்கு. ரத்தம் குடிச்சு சுருள் வாழ்தாகம் தீந்து 1000 தலை வாங்கி மகுடம் சூடி எல்லாம் முடிச்சு நீ அரியணை ஏறும்போது என்ன மிஞ்சம் ராசா? ఓకే, వాట్ ద హెల్. సన్ ఆఫ్ ద అంజయ్ మ్యూజిక్ బాగుంది. ప్లే స్టేషన్ ఎక్స్క్లూజివ్, PS5 విష్ లిస్ట్లో పెట్టేసుకుంటా, గేమ్ ఆడిస్తాను. నాకు ఆడాలి అంటే లైక్ ఇట్స్ ఒకటే బ్రో, సింపుల్గా ఏంటి బ్రో వేరే వాటితో కంపేర్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండియన్ గేమ్ ఇంత రిసోర్సెస్ ఎక్కువ లేవు. ప్లే స్టేషన్ వాళ్ళు చేసినా కానీ మనకు చాలా తక్కువ బడ్జెట్ ఇస్తారు, తక్కువ రిసోర్సెస్ ఇస్తారు, దాన్ని బట్టి మనకి గేమ్ తయారు చేస్తారు. అండ్ ఇట్స్ ఎక్ తమిళ్ గేమ్ తెలుస్తుంది, అంటే లైక్ ఐ వాంట్ అ తెలుగు డబ్. ఏమి చేయకు తమిళ సినిమాలు తెలుగులో డబ్బు చేస్తారు చూసావా, వాళ్ళ ఏదైతే ఉంటుందో ఆ బృందాన్ని తీసుకొచ్చి పెట్టు, మంచిగా చేసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోండి. ఉన్నారు మస్తుగా చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఆర్ఎల్స్ యాడ్ రాకేంద్ర మౌలి గారు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టండి, ఆయన డబ్బింగ్ చేపిస్తారు, అది సెట్ అవుతుంది. సో ఇన్ దాట్ వే హ్యాపీ. టెక్నికల్లీ చూసుకుంటే వీళ్ళు అన్రియల్ ఇంజిన్ 4 or 5 చేసో తెలియదు కానీ బాగుంది, చూడడానికి బాగుంది. కొంచెం లైక్ స్పేసీనెస్ ఎక్కువ ఉందన్నమాట, ఎక్కువ జనాలు ఆర్ఎల్స్ ఎక్కువ కనబడట్లా. ఇప్పుడు ఈ 2026 2025లో వచ్చే గేమ్స్ చూసుకుంటే కొంచెం నిండిపోయి ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసినా అన్ని కనబడతా ఉంటాయి, కొంచెం నిండు ఉంది కాబట్టి దీని కొన్ని స్పేసెస్ కనబడుతున్నాయి. నేను అదే అంట, వాళ్ళకి రీసోర్సెస్ కానీ, అండ్ ఆల్సో ఇండియా బీయింగ్ అ వెరీ నేసెంట్ స్టేజ్లో ఉంది ఇంకా మన గేమింగ్లో. సో వాటిని గేమ్ డెవలపింగ్ కానీ వాటన్నిటిని చేయాలి, ఇంకా చాలా రిసోర్సెస్ కావాలి, చాలా జరగాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ బాగా పెరగాలి. సో టీమ్ ఏది చేస్తున్నా కానీ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. కొంచెం సినిమాటిక్నెస్ ఎక్కువ ఉంది, అంటే సినిమాటిక్ ఆబ్వియస్లీ ఇది గేమ్ రివీల్ అన్నారు కానీ మన
తమిళ్ సినిమా అది బాగా తెలుస్తుంది. సో ఓకే కొంచెం ఉన్న పర్లేదు, ఐఎమ్ హ్యాపీ. నాకు ప్రస్తుతానికి అయితే మాత్రం అంత మంచిగా అనిపిస్తుంది. ఏ రేటెడ్ బాగుంది, అంటే లైక్ తలలు తెగిపోతున్నాయి. మన ఇది కామన్ అయిపోయింది మనకి ఇక్కడ సినిమాలు అట్లున్నా అని వీటికి యూబై ఇచ్చేస్తాం. వాళ్ళకి కొంచెం ప్లే స్టేషన్ కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఇస్తున్నారో తెలియదు మనకి, వాళ్ళది ఏదో ఉంటుంది భయ్య రేటింగ్. సో ఎంతవరకు ఇస్తున్నారు, ఇది నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఈ పర్టికులర్ షాట్ అంతా కూడా నరకడం అంతా కూడా దిస్ ఇస్ గేమ్ ప్లే, ఇది గేమ్ ప్లే. సో ఇదంతా ఒకటేసారి వచ్చిన ఇది కట్ సీన్, మధ్యలో గేమ్ ప్లే. దిస్ ఇస్ గుడ్ మ్యాన్, నాకు నచ్చింది, ఇదంతా నాకు నచ్చింది. సో ఇక్కడ నాకు తేడా కొట్టింది, ఇక్కడ ఈ తల పటక్క నెగిపోయింది. కానీలే ఓకే, నాకు పర్లేదు బ్రో, సీరియస్లీ మంచిగా అనిపిస్తుంది మీదంతా కూడా. నేనైతే గేమ్ ఆడేస్తాను, నాకు నచ్చింది. మీకు నచ్చిందా లేదా కింద కామెంట్స్లో పెట్టి. ఈ గేమ్ ఆడతాను, మనం స్ట్రీమ్ పెడదాము, 2027లో వస్తుందంట, విష్ లిస్ట్లో పెట్టేస్తాం. సో మీకు ఏమనిపించింది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుస్తా. అందరికి మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బాయ్. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లే.